టీడీపీ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 18 వార్డులో విస్తృత ప్రచారం చేపట్టారు. ముఖ్యంగా మహిళలు టీడీపీకి నీరాజనం పలుకుతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతూ బలాన్ని పుంజుకుంటూ ఉంటే వైసీపీ పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యక్తమవుతూ ఉండే సందర్భం ఇది. అందుకనే ఈ గాడి తప్పిన పరిపాలనను మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఉన్న రాష్ట్రానికి మళ్ళా ఒక దశను కల్పించాలన్నా చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం చాలా ముఖ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనలోనే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుందని,